హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రాజు యువ వికాస్ స్కీము అప్లై చేసే ముందల కొన్ని నీతి నిబంధనలు అనేది మీరు పాటించాలండి. ఆన్లైన్లో పెట్టగానే అప్లికేషన్ అనేది చేసేదైతే కాదు. మీరనేది కొన్ని పద్ధతులు అనేది కూడా తెలుసుకోవాలి. దీనికంటూ రేషన్ కార్డు లేకపోతే ఆన్లైన్ అప్లికేషన్ కాదు. నెక్స్ట్ ఫ్యామిలీలో ఒకలే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేనిది కూడా కాదు. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రీసెంట్గా ఉండాలి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందు గతంలో కానీ మీరు ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కానీ ఒక్కలే అప్లై చేసుకునేలాగా ఉంటుంది. గతంలో మీరు ఫ్యూచర్లో ఎవరో ఒకరు మీ ఇంట్లో కూడా అప్లికేషన్ చేసుకున్నట్టయితే కూడా ఆన్లైన్లో అయితే అప్లికేషన్ కావట్లేదు. మీరు ఇవన్నీ అప్లికేషన్ చేసే ముందర 1-2 సార్లు అనేది ఆలోచించుకొని చేసుకోండి. మనకి ఇందిరా మిల్లులు కూడా పెట్టి రీవెరిఫికేషన్ చేసి L1, L2, L3 కేటగిరీ ఇచ్చారు కానీ ఇల్లులు అయితే రాలేదు. నెక్స్ట్ అలాగే మనకి అంగన్వాడీ గురించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు. అదైతే చెప్పడం వరకు అయితే ఇంతవరకు రాలేదు. నెక్స్ట్ ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ లోన్ అనేసి కూడా వీళ్ళు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీన్ని కూడా మీరు తొందరపడి అప్లికేషన్ చేసుకోకండి. అలాగే కూడా మీరు రేషన్ కార్డు కూడా అలాగే అన్నారు. రేషన్ కార్డు కూడా మీరు అప్లై పెట్టగానే ఎవరి ఇంట్లో వాళ్ళు డిలీట్ చేసుకొని ఇప్పుడు కొత్తగా మీరు రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోవాలనేసి కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు ఈ స్కీమ్ అప్లై చేయడానికి అయితే రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ లేదు. మీరు అక్కడ డిలీట్ చేసుకున్నారు, వీళ్ళు ఇక్కడ డిలీట్ చేసుకున్నారు, మీరు అనేది కొత్తది అప్లై చేసుకున్నారు. మీకు అటు నుంచి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, ఇటు నుంచి వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి అండి నేను చెప్పేది. ఈ స్కీమ్ అనేది పెట్టగానే అప్లికేషన్ అయితే మీరు తొందరగా చేసుకోకండి. అప్లికేషన్కి అయితే లాస్ట్ డేట్ ఉంది, వచ్చే నెల వరకు ఉంది. కాబట్టి మీరు అనేది ఆలోచించుకొని క్యాస్ట్ ఇన్కమ్ నెక్స్ట్ మీ పాస్పోర్టో పాన్ కార్డు ఇవన్నీ సెర్చ్ చేసుకొని మీరు ఓకే అనుకుంటేనే మీ ఇంట్లో రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కానీ ఒకరైతే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. అది కూడా ఎలాగో అప్లికేషన్ చేసుకున్నాము, మనం అప్లికేషన్ చేయగానే ఫస్ట్ మనం అప్లికేషన్ చేయగానే మాకే వస్తాయి, మాకు లాస్ట్ డేట్ ఉంది కదా, రీవెరిఫికేషన్ వచ్చే నెలలు చేస్తుంటున్నారు కదా, రీవెరిఫికేషన్ చేయగానే మనకి అమౌంట్ పడతాయి అకౌంట్లో అన్నట్టయితే మీరు భ్రమపడకండి. అకౌంట్లో పడేది పడుతుంది కానీ మీరైతే ఇప్పుడు అప్లికేషన్ చేసుకోండి. నేను ఎప్పుడో ఇస్తా అన్నట్టు కూడా ఉంటుంది మన ప్రభుత్వం. అది కూడా ఒకసారి చూసుకోండి. మీరు ఇలాగంటూ మీరు ఏదన్నా ఉంటే అన్నీ 1-2 సార్లు ఆలోచించుకొని అయితే చేసుకోండి. ఇది కూడా మంచి స్కీమే, బట్ కొద్దిగా అనేది కూడా అన్నీ ఆలోచించుకొని అయితే మీరు చేసుకోవాలి. ఇక్కడ మీకు బిజినెస్కి సంబంధించినవి కూడా ఉంటుంది. ఇక్కడ బిజినెస్ పెట్టాలనుకుంటే బిజినెస్ సంబంధించింది, ట్రాక్టర్ కొనుక్కోవాలనుకుంటే ట్రాక్టర్ సంబంధించింది, ఇంటికి అయితే ఉండదు కానీ ట్రాక్టర్కి మీకు బిజినెస్కి నెక్స్ట్ ఏదన్నా మీరు నిరుద్యోగులు ఉండి మీరు ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే నెక్స్ట్ అలాగే కోళ్ళ ఫారం కూడా పెట్టుకోవచ్చు అనేసి కూడా ఇలా ఉన్నది. నెక్స్ట్ ఎనిమల్స్ కూడా పెట్టుకోవచ్చు అనేసి కూడా ఉన్నది. నెక్స్ట్ ట్రాక్టర్, కారు, ఆటో అనేది కూడా ఉన్నది. ఇవనేది మీరు అనేది అన్నీ చూసుకున్న తర్వాత 1-2 సార్లు ఆలోచించుకున్న మాత్రం అప్లికేషన్ అయితే చేసుకోండి. తొందరగా మీరు అనేది తొందరపడి రేషన్ కార్డులో కనుక నేమ్స్ డిలీట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు చేసుకోకండి. ఇది ఎలా ఉంటుందంటే మీరు అప్లికేషన్ చేసుకున్నారనుకో నెక్స్ట్ పథకం పెడితే మాత్రం మీరు నెక్స్ట్కి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ లేదు. దాదాపు మనకి నిన్న వీడియోస్ చేసిన దానికి చాలా కామెంట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఏ విధంగా కామెంట్స్ అనేది రావడం జరిగిందంటే వాళ్ళ ఇంట్లో అప్లికేషన్ చేసుకున్నారంట కానీ ఇప్పుడు అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబిలిటీ లేదు, ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ అనేసి కూడా మనకు మెసేజ్ రావడం జరుగుతుంది. అప్లికేషన్ అయితే చేశారు కానీ వాళ్ళకంటూ ఎటువంటి అమౌంట్ రాలేదు, ఎటువంటి చెక్ అయితే రాలేదు. వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ స్టేజ్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆ అమౌంట్ రాలేదు, మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఈ అమౌంట్ రాదు. ఇలాగనేది ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించుకొని అయితే ఏదైనా ముందుకు సాగండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని గురించి కూడా